బ్యాక్ మరో 2 వారాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. దీంతో పందాలు జోరందుకున్నాయి. ఏపీలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, ప్రధాన అభ్యర్థుల్లో ఎవరెవరు గెలుస్తారంటూ బెట్టింగులు జరుగుతున్నాయి. ఎవరికి ఎంత మెజారిటీ లభిస్తుంది అనే దానిపై కూడా పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అధికార వైసీపీ కూటమి అభ్యర్థుల మధ్య పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో గెలుపోటములపై భారీగా బెట్టింగులు జరుగుతున్నాయి. ఏ జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు వస్తాయని, పలానా అభ్యర్థి గెలుస్తాడంటూ పందాలు కాస్తున్నారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మధ్యవర్తుల ద్వారా బెట్స్ కాస్తున్నారు. కొన్ని చోట్ల ఫలితంపై పక్కా నమ్మకంతో ఉన్నవాళ్ళు 1కి 3 వరకు ఇస్తామంటూ బెట్స్ కాస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై జోరుగా పందాలు కాస్తున్నారు బెట్టింగ్ రాయిలు. పార్టీల విజయం, అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు నడుస్తున్నాయి. 1కి 200 ఇచ్చే పందాలు కాస్తున్నారు. భీమిలి, గాజువాక, విశాఖ సౌత్ అసెంబ్లీ పరిధిలో మెజారిటీల మీద బెట్టింగ్ నడుస్తోంది. అలాగే విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, మాడుగుల, పెందుర్తి స్థానాల్లో గెలుపుపై హోరాహోరీగా బెట్టింగులు జరుగుతున్నాయి. పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపుపై 1,75,00,000 రూపాయలకు బెట్టింగ్ జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్ పందాలపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఆసక్తికరమైన బెట్టింగ్ జరుగుతోంది. 1:2 రేషియోలో ఇప్పుడు అధికార విపక్ష పార్టీలపైన బెట్టింగ్లు కనిపిస్తున్నాయి. 1,00,000కు 2,00,000 కోసు పందాలు ఆడుతున్నారు. పెద్ద ఎత్తున నగదు చేతులు మారుతున్న పరిస్థితి. కొన్ని చోట్ల అయితే పొలాలు, ఇతర స్థిరాస్తులపైన కూడా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఒక విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు 4 రకాల పందాలను మనం ప్రధానంగా చూస్తున్నాం. ఒకటి, ఏ పార్టీ అధికారంలోకి వస్తున్నది ఒకటైతే, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారనేది మరొకటి, ఇక ఏ నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందనేది మరొకటి. ఈ విధంగా 4 రకాలుగా పందాలు కొనసాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా భీమిలి, విశాఖపట్నం సౌత్ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినంత వరకు అక్కడ వచ్చే మెజార్టీలపైన ప్రధానంగా పందాలు జరుగుతున్నాయి. ఈ 2 కాన్స్టిట్యున్సీల్లో ఒకటి జనసేన, రెండోది తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాయి. ఒక చోట మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తుండగా, మరో చోట ఇటీవల పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన వంశీకృష్ణ యాదవ్ పోటీలో ఉన్నారు. వీరిద్దరూ మెజార్టీలు ఎంత వస్తాయనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. ఇక విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ తూర్పు నియోజకవర్గంలో హేమాహేమీల మధ్య పోరు జరుగుతోంది. 4వసారి పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఆయన మెజార్టీ ఎంత వస్తుందని కొంతమంది పందాలు కాస్తుంటే, మరోవైపు సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుస్తారని మరికొంతమంది పందాలు కాస్తున్నారు. ఇక ప్రధానంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలు గాజువాక, పెందుర్తి మీద ఎక్కువ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలవబోతుందనేది చాలా ఆసక్తికరమైన పందెం జరుగుతోంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ బెట్టింగులు విస్తృతం అవుతున్నాయి. ప్రధానంగా మాడుగుల, అలాగే పాయకరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. ఎక్కువ మంది తక్కువ మొత్తాల్లో వేసినప్పటికీ కూడా బెట్టింగుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. 1:2 రేషియోలో ఈ పందాలు కొనసాగుతున్నప్పటికీ ఆ పరిధి 10 లక్షల వరకు కూడా వెళ్ళింది. ఇక అనూహ్యంగా పాయకరావుపేటలో అయితే 1,75,00,000 రూపాయలు పందానికి ఒక హ్యాచరీ యజమాని సిద్ధమయ్యారు. ఆయన గ్రామస్తుల సమక్షంలో ఒక ఒప్పందాన్ని కూడా రాసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వంగలపూడి అనిత ఇక్కడ గెలుపొందితే 1,75,00,000 పందెం సంసిద్ధం అంటూ కూడా ఆయన ఇప్పటికే గ్రామస్తుల సమక్షంలో ఒప్పందం చేసుకోవడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం బయటకు వస్తున్న కొన్ని అంశాలు మాత్రమే. ఇక అనేక అంతర్గతమైన బెట్టింగులు జరుగుతున్నాయి. స్నేహితుల మధ్య బెట్టింగులతో పాటు పెద్ద పెద్ద బుక్కీలు కావచ్చు, లేకపోతే వారు స్పెక్యులేటర్స్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ స్పెక్యులేటర్స్ అంతా కూడా ఈ పందాల్లో జోరుగా పాల్గొంటున్నారు. ఓవరాల్గా విశాఖ జిల్లాకి సంబంధించినంత వరకు కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. వీటన్నిటి మీద ఒప్పందాలు చేసుకునేవారు కొంతమంది అయితే నేరుగా కోసు పందాలు ఆడుతున్నారు. కొంతమంది మధ్యవర్తుల దగ్గర డబ్బులను పెట్టి పందాలకు సంసిద్ధం అవుతున్నారు. ఓవరాల్గా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు గెలుపు మీద ఒక్కొక్క 4 చోట మెజార్టీల మీద కూడా ఈ పందాలు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే అనూహ్యంగా విశాఖపట్నం ఎంపీ, అలాగే అనకాపల్లి ఎంపీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ విజయం సాధిస్తుందనే దాని మీద మాత్రం పెద్దగా పందెం రాయుళ్లు ఆసక్తిని చూపించట్లేదు. కారణం ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఒక అంచనాలు ఉన్నాయి. ఇక పార్టీలకు సంబంధించి బలాబలాలు కూడా దాదాపుగా సమానంగా ఉండడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే నిర్దిష్టంగా అంచనా వేయలేకపోవడం కూడా పందెం రాయుళ్లు వెనక్కి తగ్గడానికి కారణంగా కనిపిస్తోంది. ఒక విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పార్టీల గెలుపు మీద, ఏ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారనే దాని మీద చాలా ఆసక్తికరమైన బెట్టింగ్లు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవితో, విశాఖపట్నం.